ఈ ముసల్ది ఫోన్ తీయటం లేదేంటి? సరేలే ఎలాగో నాకు ఆ జగదాత్రి మేడం డబ్బులిస్తానని చెప్పింది కదా! అక్కడికి వెళ్తే సరిపోతుందని పాములవాడు అనుకుంటూ బయలుదేరి దాత్రి వాళ్ళ ఇంటికి వస్తాడు. పార్టీకి కావలసిన భోజనం, మందు అన్నీ కూడా కమలాకర్, బూచి, చిలకమ్మ ముగ్గురు దగ్గర ఉండి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీరే చేశారా? అంటూ దాత్రి, కేదార్ వచ్చి కమలాకర్ని అడుగుతూ ఉంటే, నేను కూడా హెల్ప్ చేశానని బూచి, నేను కూడా హెల్ప్ చేశానని చిలకమ్మ చెప్తూ ఉంటారు. అప్పుడే సుధాకర్ అక్కడికి రావటంతో, అన్నయ్య ఎప్పుడో ఒకసారి పార్టీ కదా అని నీ పర్మిషన్ లేకుండానే ముందుగా అరేంజ్ చేశాను. నువ్వు వద్దంటే తీసేస్తానన్నయ్య అని కమలాకర్ అనటంతో, ఎప్పుడో ఒకసారి కదా కమలాకర్, నేనెందుకు కాదంటాను, కానివ్వండని సుధాకర్ అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అని కమలాకర్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అబ్బా మామ, నాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉందో. నేనైతే మేడ మీదకి వెళ్ళి ఎంత తిప్పలు పడతానో కాచికి తెలియకుండా తాగటం కోసం అని బూచి చెప్తుంటే, కాచి కోపంగా చూస్తూ, రోజు మీరు మేడ మీదకి వాకింగ్ అని వెళ్తుంటే నేనేమో అనుకున్నాను, ఇదా మీరు చేస్తున్న పని అని అరుస్తూ ఉంటుంది. అయ్యో నా నోటి దులతో నేనే ఇలా దొరికిపోయానే అని సారీ కాచి అని బూచి బతిమలాడుతూ ఉంటాడు. ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు. రోజు సంగతేమో తెలియదు కానీ ఈ రోజైతే నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందే అని కాచిని బతిమలాడుతూ ఉంటాడు. తర్వాత రాగిణి ఒకచోట కూర్చొని ఉంటే దాత్రి అన్నం ప్లేటు పట్టుకెళ్ళి, అత్తయ్య ముందు మీరు ఈ అన్నం తినండి అని ఇస్తూ ఉంటుంది. అది కాదు, నేను తినటం కనుక వైజయంతి చూసిందంటే ఇంకేమైనా ఉందా అని రాగిణి కంగారు పడుతూ ఉంటుంది. ఏం కాదత్తయ్య, మీరు తినండి అని దాత్రి ప్లేట్ ఇచ్చి వెళ్తుంది. అయితే పాములవాడు వాళ్ళ ఇంటి దగ్గరకొచ్చి బయటే ఉండి ఫోన్ చేస్తూ ఉంటాడు. జగదాత్రి, కేదార్లు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఫోన్ తీయరు. అదేంటి ఈ మేడం కూడా ఫోన్ తీయటం లేదే, సరేలే లోపలికి వెళ్తే సరిపోతుందని గుమ్మం దగ్గరికి వస్తూ ఉంటాడు. బూచి కమాన్ రా, ఇంకా ఏంటి అక్కడే ఉన్నావు అని ఇక కమలాకర్, బూచి ఇద్దరు మందు కొడుతూ ఉంటారు. యువరాజ్ ఫోన్ చూసుకుంటూ ఉంటే, ఏంటి యువరాజ్ మందు కొట్టడానికి రావా, స్టఫ్ మాత్రమే తింటున్నావు అని కమలాకర్ పిలుస్తూ ఉంటే యువరాజ్ నిషి వైపు చూస్తాడు. నా పర్మిషన్ లేకుండానే నువ్వు వారానికి ఒకసారి మందు కొట్టొస్తావా యువరాజ్, ఏదో నా పర్మిషన్ తీసుకుంటున్నట్లు అని నిషి అడగటంతో, అబ్బా ఏంటి నిషి అందరి ముందు నా పరువు తీసేస్తున్నావని యువరాజ్ అంటే అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అదిగో పర్మిషన్ వచ్చేసినట్లే రా కమాన్ అని కమలాకర్ పిలుస్తూ ఉంటాడు. ఇక అలా యువరాజ్ కూడా రావటంతో ముగ్గురు మందు కొడుతూ ఉంటారు. కేదార్ నువ్వేంటి అక్కడే నిలబడ్డావు, రా నువ్వు కూడా అని కమలాకర్ పిలవటంతో, నాకు నిజంగానే అలవాట్లేదని కేదార్ అంటాడు. సిస్టర్ మీరు పర్మిషన్ ఇవ్వాలేమో ఇచ్చేయండి అని బూచి అంటే, కేదార్కి ఇష్టమైతే నేను ఏ రోజైనా కాదన్నా నా అన్నయ్య, కేదార్కి ఇష్టమైతే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని దాత్రి అంటుంది. లేదు నేను నిజంగానే తాగను, నాకు అలవాట్లేదని కేదార్ చెప్తాడు. మీరు చెడిపోయిందే కాకుండా మళ్ళీ కేదార్ని ఎందుకు చెడగొట్టడం, వదిలేయండని కౌశికి అంటుంది. కేదార్ నువ్వు మంచి ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోయావు అని కమలాకర్ అంటే, మీరే తాగి చెడిపోతున్నది కాకుండా మళ్ళీ పెద్ద ఎంటర్టైన్మెంట్, తప్ప తాగి తాగడం కూడా అదొక ఎంటర్టైన్మెంటా, మళ్ళీ అది మిస్ అవ్వటం అని వైజయంతి అంటే, అమ్మో వద్దులే, మళ్ళీ మన పర్మిషన్ కూడా క్యాన్సిల్ అయిపోయేలా ఉంది అని కమలాకర్, బూచి, యువరాజ్ ముగ్గురు తాగుతూ ఉంటారు. అప్పుడే ఇక పాములు పట్టేవాడు గుమ్మం దగ్గర నిలబడి ఉండటం గమనించేసిన ఆదిలక్ష్మి వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, ఏంట్రా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని పక్కకి లాక్కెళ్తుంది. అప్పుడే దాత్రి గమనించేసి, ఏం జరుగుతుందో చూద్దాం పదా అని దాత్రి, కేదార్ ఇద్దరూ బయటికి వస్తారు. వీళ్ళెక్కడికి వెళ్తున్నారని వీళ్ళ వెనకాలే వైజయంతి, నిషి వస్తారు. జగదాత్రి మేడం ఫోన్ చేసి మీరిచ్చిన దానికి డబ్బులు ఇస్తానని నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పారు. మీరేమో ఫోన్ తీయట్లేదు, మీరు చెప్తేనే కదా నేను ఆ విషయం ఉన్న కూరల పాముల్ని తీసుకొని వచ్చానని పాములవాడు చెప్తూ ఉంటే, రే రే గట్టిగా అరవకురా అని ఆదిలక్ష్మి చెప్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే దాత్రి, కేదార్ అక్కడికి వచ్చి, మాకు విషయం తెలిసిపోయింది, ఎందుకు ఇలాంటి పని చేశారు, ప్రాణాలతో ఆడుకుంటారా అని దాత్రి నిలదీస్తూ ఉంటే, ఒసే ఆదిలక్ష్మి అంటూ వైజయంతి కూడా అక్కడికి వచ్చి, ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు యువరాజ్ ప్రాణాలు తీయటానికి నువ్వు విషం ఉన్న పాముల్ని వీడికిచ్చి పంపిస్తావా, ఒసేయ్ నిన్ను బ్రతకనివ్వనే అని చెంపల్ని పగలగొడుతూ గొంతు నులిమేస్తూ ఉంటుంది. ఆగండి అంటూ దాత్రి, కేదార్ అడ్డుపడుతూ ఉంటారు. అసలు మీరెందుకు ఇలాంటి పని చేశారు అని నిషి, వైజయంతి ఇద్దరు ఆదిలక్ష్మిని తిడుతూ ఉంటే, ఏం జరిగిందంటూ కౌశికి, కమలాకర్ అక్కడికి వస్తారు. ఇక జరిగిన విషయం మొత్తం కూడా వైజయంతి, నిషి చెప్తారు. ఏంటి యువరాజు ప్రాణాలు తీయటానికి మీరు విషమున్న పాముల్ని తీసుకొచ్చిచ్చారా అని కమలాకర్ కూడా నిలదీస్తూ ఉంటారు. చెప్పండి అత్తయ్య, ఇదంతా మీరే చేశారా, నిజం చెప్తారా లేదా అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. అంటే నేను యువరాజు ప్రాణాలు తీయటం కోసం కాదు, కేవలం భయపెట్టడం కోసమే ఇలా చేశాను, నన్ను క్షమించమ్మా కౌశికి అని ఆదిలక్ష్మి వేడుకుంటూ ఉంటుంది. నా తమ్ముణ్ణి చంపాలని చూస్తారా, ఎంత ధైర్యం మీకు అసలు, మీరు ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండటానికి వీల్లేదు, వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని కౌశికి వార్నింగ్ ఇస్తూ ఉంటే,
అమ్మి నిషి, ఈ అమ్మి బ్యాగుల్ని వెంటనే తెచ్చి పడేసేయ్ అని వైజయంతి చెప్తుంది. అయ్యో, ఇప్పుడెవరికి ఏమీ కాలేదు కదా, నేను ఊరికే అలా చేశాను, ప్రాణాలైతే తీయాలనుకోలేదు అని అలా జరిగిపోయింది. ఒక్కసారికి నన్ను క్షమించు అని ఆదిలక్ష్మి వేడుకుంటూ ఉంటే, లేదు, మీరు ఇంట్లో ఉండటానికి వీల్లేదని కౌశికి అంటుంది. ఇక ఆదిలక్ష్మి కౌశికి కాళ్ళు పట్టుకొని, ప్లీజ్ కౌశికి, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను, ఈ ఒక్కసారికి క్షమించమని కాళ్ళు పట్టుకోవటంతో, అయ్యో పిన్నిగారు, ముందు లేవండి, మీరు పెద్దవారు కదా అని ధాత్రి ఆవిడ్ని పైకి లేపుతూ ఉంటుంది. అమ్మ కౌశికి, సురేష్ వచ్చే వరకు ఆగమ్మ, ఈ అర్ధరాత్రి సమయంలో ఆవిడెక్కడికి వెళ్తుంది, ఈ ఒక్కసారికి క్షమించేసేయ్ అని కమలాకర్ చెప్తాడు. యువరాజ్ ప్రాణాలు తీయాలని చూసిన దాన్ని క్షమించటం ఏంటి అని నిషి అంటే, సురేష్ వచ్చే వరకు ఆగితే బాగుంటుందని కమలాకర్ చెప్తాడు. అసలు నా ఫ్యామిలీ జోలికి వస్తే నేను చూస్తూ ఊరుకోను, ఎన్ని తప్పులు చేసినా ఒప్పుకున్నాను అని కౌశికి అంటే, ప్లీజ్ కౌశికి అని ఆదిలక్ష్మి వేడుకోవటంతో, వదిన మౌనంగా ఉన్నారంటే ఇక ఒప్పుకున్నట్లే, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకండని ధాత్రి వార్నింగ్ ఇస్తుంది. అలాగేనని ఆదిలక్ష్మి అంటుంది. ఒసే వైజయంతి, నువ్వు కొట్టిన దెబ్బ మానిపోతుందేమో కానీ గుండెల్లో మాత్రం అలాగే ఉంటుంది. అంతవరకు ఎంత ఆడతారో ఆడండి, నేను చూస్తూ ఉంటాను, మిమ్మల్ని మాత్రం నేను గట్టిగానే దెబ్బ కొడతానని ఆదిలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటే, బూచి మాత్రం, ప్లీజ్ కాచి, మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ పార్టీ స్పాయిల్ అయిపోతే నేను తట్టుకోలేను, తాగుతానని సైగలు చేస్తూ ఉంటాడు. దొంగ సచ్చినోడా అంటూ వైజయంతి మొట్టకాయలు వేస్తూ ఉంటుంది. ఎందుకత్తా కొట్టావని బూచి నిలదీస్తూ ఉంటే, మీరిందాక నుండి సైగలు చేస్తూ ఉండటం అత్తయ్యగారు గమనిస్తూనే ఉన్నారని ధాత్రి అంటుంది. నువ్వు జరిగిన సంఘటన తలుచుకుంటూ ఉండాలి కదత్తా, నాగోల నీకెందుకు, నన్నెందుకు చూస్తున్నావని బూచి అంటాడు. ఏంటమ్మా మీ అత్తయ్య ఇలా చేసింది అని సుధాకర్ అంటే, అవును బాబాయ్ అని కౌశికి బాధపడుతూ ఉంటుంది. సరే, ఈరోజు పార్టీ అయితే మనం చేసుకొని తీరాల్సిందే, పదండి పదండి అని కమలాకర్ అనటంతో, నేను రెడీ అంటూ బాచి పరుగులు పెడుతూ ఉంటాడు. కేదార్ బుద్ధిమంతుల్లా ఉండటం నాకు అస్సలు నచ్చలేదు అని బూచి అంటే, ఇంకెందుకు ఆలస్యం, జ్యూస్లో మందు కలిపేసేయ్ అని కమలాకర్ చెప్తాడు. బామ్మర్ది ఇలా రా, ఇదిగో ఈ జ్యూస్ తాగు అని ఒక గ్లాస్ ఇవ్వటంతో, అబ్బా ఈ జ్యూస్ చాలా బాగుంది, ఇంకొక గ్లాస్ కావాలి అని అలా 3-4 గ్లాసులు కేదార్ తాగేస్తాడు. ఇక డైరెక్ట్గా వాళ్ళు మందే ఇవ్వటంతో, ఇదేంటి ఫ్లేవర్ వేరేగా ఉంది అని కేదార్ అంటే, ఇదొక వేరే ఫ్లేవర్లే, తాగేసేయ్ అని బూచి అంటాడు. ఇదిగో తాగు అంటూ యువరాజ్ కూడా కేదార్ నోట్లో పోస్తూ ఉంటాడు. అబ్బా భలే ఉంది అని కేదార్ తాగి తూలుతూ ఉంటే, రా కేదార్ ఇలా కూర్చో అని ధాత్రి కూర్చోపెడుతూ ఉంటుంది. ఏమైంది కేదార్కి అని కౌశికి అడుగుతూ ఉంటే, అదిగో వాళ్ళనే అడగండి అని ధాత్రి అంటుంది. మందు అలవాట్లేదంటూనే తాగేసినట్లున్నాడు అని వైజయంతి అంటే, లేదు లేదు, మేమే కల్పించామని కమలాకర్ బూచి చెప్తుంటే, అవును, వాడికి తెలియకుండానే వాడే తాగేశాడు, మీ ముగ్గురం కలిసిచ్చామని యువరాజ్ కూడా అంటాడు. మీ మీద నమ్మకంతో తాగనరా అని కేదార్ మాట్లాడుతూ ఉంటే, నా మీద నీకంత నమ్మకమా, ఏమిచ్చినా తాగేస్తావా అని యువరాజ్ కూడా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే, అవునరా, నీ మీద నాకు అంత నమ్మకం అని కేదార్ అంటాడు. సారీ, నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను అని యువరాజ్ కూడా మత్తులో కేదార్తో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. పర్లేదురా అని కేదార్ అంటే యువరాజ్ కూడా ఏడుస్తూ ఉంటాడు. ధాత్రి ఇదంతా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. రే, ఎందుకురా ఏడుస్తున్నావు, పర్లేదురా అని కేదార్ చెప్తుంటే, మందు తాగి ఒళ్ళు తెలియకుండా ఎలా చేస్తున్నారో చూడండి అత్తయ్య, ఇంకా ఏమేం చేస్తారో ఏమేం ఘోరాలు చూడాలో అని నిషి షాకింగ్గా చూస్తూ ఉంటే, అవునమ్మి, అబ్బుడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడని వైజయంతి అంటుంది. అప్పుడు కమలాకర్ కూడా వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని, మీరిద్దరు ఎప్పుడూ ఇలాగే కలిసివెలిసి ఉండాలని చెప్తూ ఉంటే, ఉంటాం బాబాయ్ ఉంటాం, మేము ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా వాడు నా అన్న కదా అని యువరాజ్ చెప్తుంటే, ఇప్పుడు నువ్వు నన్ను అన్న అని పిలిచావా అని కేదార్ అంటాడు. అవునరా, నువ్వు నా అన్నవురా. ఏ నిషి, ఏంటా చూపు, వీడు నా అన్న, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీడు నా అన్న, మేమిద్దరం ఎప్పటికీ ఇలాగే ఉంటాం. రే కేదార్, నువ్వు హ్యాపీనా అని యువరాజ్ అనటంతో, నేను హ్యాపీరా అని కేదార్ కూడా అంటాడు. ఇప్పుడు ఒక మంచి పాట పెట్టండి, మేమిద్దరం కలిసి డ్యాన్స్ వేస్తామని యువరాజ్ చెప్తాడు. ఇక సాంగ్ పెట్టడంతో, నువ్వే మా అన్నయ్య అంటూ యువరాజ్ ఆ సాంగ్లో కేదార్కి ముద్దుల మీద ముద్దులు పెడుతూ ఉంటాడు. కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత కమలాకర్ మందు తాగుతూ ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి స్టఫ్ తింటూ ఉంటే, ఆ మందు గ్లాస్ని కాస్త రాగిని చూడకుండా తీసుకొని తాగుతూ ఉంటుంది.